హైదరాబాద్ నగరాన్ని కలిసికట్టుగా అభివృద్ది చేసుకుందామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి నగరంలో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. జీహెచ్ఎంసీ అధికారులతో జరిగిన మేధోమథనం సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఇంజనీరింగ్ పనుల్లో వేగం, నాణ్యత ప్రమాణాల పెంపు, పాలనాపరమైన సంస్కరణలు, ఘన వ్యర్థాల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ మేయర్, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాఫిక్, హెచ్ఎండీఏ, విద్యుత్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మధ్యాహ్నం తర్వాత ఇంజనీరింగ్ విభాగంపై కేటీఆర్ సమీక్షించనున్నారు. ఒక చిన్న చినుకుకే హైదరాబాద్ మహానగరంలోని రోడ్లు ఎక్కడికక్కడ మరి ఈరోజు మళ్ళీ ట్రాఫిక్ కిలోమీటర్ల మేర మరి స్తంభించిపోయే పరిస్థితి. రోడ్లు చిన్న చినుకులకే ఇంకా కూడా వాస్తవం చెప్పాలంటే కొంత ఇబ్బందికరంగా ప్రయాణికులకి, రోడ్ల మీద ప్రయాణం చేసే వారికి, వాహనదారులకి లేదా పాదచారులకి అందరికీ కూడా ఇంకా కూడా అసౌకర్యం ఉన్నమాట వాస్తవం. కొన్ని పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒకరు రోడ్ వేస్తారు, ఇంకొకరికి ఎవరో వారం 10 రోజుల్లోనే తవ్వేస్తారు. ఆ సయోధ్య లేకపోవడం, సమన్వయం లేకపోవడం, కోట్లాది రూపాయల దుర్వినియోగం కావడం, కోట్లాది రూపాయల ప్రజాధనం నిజానికి కేవలం సమన్వయ లోపం వల్లనే ఇబ్బందులు పాల్గొవడం, ఇవన్నీ కూడా ఈరోజు మనం మనసు విప్పి మాట్లాడుకున్నాం. ప్రోటోకాల్స్ మిగతా అన్ని పక్కన పెట్టి సగటు పౌరులుగా, హైదరాబాద్ నగరంలో నివసించే సగటు పౌరులుగా మనమేం కోరుకుంటున్నాం, ఏం జరగాలని కోరుకుంటున్నాం, ఏ రకమైన సేవలు అందాలని కోరుకుంటున్నాం, ఆ దిశగా ఏం చేయాలి. అల్టిమేట్గా ఆ చేసే శక్తి ఉన్నది మనకి. కానీ వాస్తవాలు కొన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 1 కోటి మంది చెత్తను ఉత్పత్తి చేస్తుంటే దాన్ని కేవలం 20,000 మంది సాఫ్ చేస్తున్నారు. డెఫినెట్గా కొంత ఉంటుంది, ఇబ్బంది ఉంది, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. కొంత స్ట్రక్చర్డ్గా, ఆర్గనైజ్డ్గా రోజుకి ఎన్నిసార్లు లిఫ్ట్ చేయాలి, బెటర్ పారిశుద్ధ్యం, బెటర్ శానిటేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొంత లోతుగా మనం నిజంగా ఒక సగటు పౌరుడిగా ఆలోచించినట్టయితే డెఫినెట్గా దాని పరిష్కారాలు కూడా కనుక్కో. మనం శంషాబాద్ పోయే రోడ్ ఉంది, హైవే దాటి ఆ శంషాబాద్ రోడ్ ఎక్కగానే అదేదో వేరే అనుభవం, అదేదో వేరే దేశంలో ఉన్నట్టు. అదే రకంగా మన ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అది కూడా డెఫినెట్గా మంచి హెచ్ఎండిఏ వారు మంచి స్టాండర్డ్స్తో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఒకటే నగరంలో, మన నగరంలోనే కొన్ని రోడ్లు అంత అద్భుతంగా ఎందుకున్నాయి, మరి మిగతా రోడ్లు ఇంత చండాలంగా ఎందుకున్నాయి? ఒకటి స్ట్రైట్గా నేను సగటు పౌరుడిగా నా బాధ చెప్తా ఉన్నా. కొన్ని రోడ్ల మీద అసలు మనమే తటాకాలు ఏర్పాటు చేస్తున్నాం. నేను ఈ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 మీదుగా ఇక్కడికి వచ్చే క్రమంలో గమనిస్తూ ఉన్నాను ట్రాఫిక్ని. ఎక్కడికక్కడ మనమే ఒక ప్యాచ్ చేయడం, మళ్ళీ అది కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ కావడం, పాడు కావడం, మళ్ళీ పక్కన ఇంకో ప్యాచ్ చేయడం, తద్వారా మంచి గుంటను మనమే తయారు చేసి నీళ్ళని చక్కగా రోడ్ల మీదే స్టోర్ చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి మారాలంటే, ఈ పరిస్థితి పోవాలంటే ఒకటే నగరంలో ఉన్న ఈ వ్యత్యాసం, కొన్ని రోడ్లు ఎందుకు అట్లా తలతల్లాడుతున్నాయి, ఎందుకు బ్రహ్మాండంగా మెయింటైన్ చేయబడతా ఉన్నాయి, కొన్ని రోడ్లు ఎందుకు ఇంత ఇబ్బందికరంగా, అసౌకర్యంగా మారినాయి, ఈ విషయంలో కొంత ఆత్మశోధన జరగాల్సిందే దయచేసి.